కావలిలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న టీడీపీ కావ్య కృష్ణారెడ్డికి బ్రహ్మరథం పడుతున్న పట్టణ ప్రజలు. కావ్య కృష్ణారెడ్డిని బంపర్ మెజారిటీతో గెలిపించుకుంటామంటున్న టీడీపీ నాయకులు. కావలి పట్టణం 24వ వార్డులో ఎన్నికల ప్రచారం. కావలి టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డికి అపూర్వ స్వాగతం పలికిన వార్డు ప్రజలు, నాయకులు హారతులు పట్టి బాణసంచా పేల్చి పూల వర్షం కురిపిస్తూ ఆహ్వానం పలికారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ నేనున్నానన్న ధైర్యం కల్పిస్తూ ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను గెలిపించాలని కోరిన కావ్య కృష్ణారెడ్డి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ప్రజల్లో పొదుపును ప్రోత్సహించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇళ్ల స్థలాలు ప్రజలు అందరూ కూడా మహిళల పేరు మీద తెచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాలనీలు కానీ, ఇళ్ల పట్టాలు కానీ, పొలం పట్టాలు కానీ ఏ ఒక్క కార్యక్రమం చేసినా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకనే మళ్ళా నేడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మహిళల కోసం ఏదో ఒక కార్యక్రమాలు చేయాలి, వాళ్ళని ఇంకా కూడా ప్రోత్సహించాలి, సమాజంలో కుటుంబాన్ని పోషించుకురావడంలో, కుటుంబాన్ని నెట్టుకు రావడంలో, కుటుంబానికి పొదుపు చేయటంలో, ఇంటికి ఇల్లాలుగా దీపంగా ఉన్నటువంటి మహిళా తల్లుల్ని ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏ ఇంట్లో అయితే గ్యాస్ కనెక్షన్ ఉండి గ్యాస్ రేట్లు పెరిగిపోయి ఈ రోజున గ్యాస్ బండలు పక్కన పెట్టి మళ్ళీ ఇతర మార్గాల ద్వారా మనం వండుకున్న పరిస్థితులు ఉందో అటువంటి సందర్భంలో ఈ మహిళలందరూ కూడా గ్యాస్ సిలిండర్లని ఏదో విధంగా సహాయం చేయాలనే ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి 3 సిలిండర్లు మహిళల కోసం ఉచితంగా ఇస్తానని చెబుతున్నటువంటి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున మహిళలు నిరంతరం ఎక్కడో దగ్గరికి భర్తలతో సమానంగా దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు, దూర ప్రాంతాలకు వెళ్ళి ఏదో ఒక కూలి పనులు చేస్తున్నారు, లేదా బంధువులు ఇళ్ళకి వెళ్తున్నారు, పెళ్లికి వెళ్తున్నారు, లేదా హాస్పిటల్కి వెళ్తున్నారు. ప్రతి మహిళ ఎప్పుడైనా రోజులో ఎన్నిసార్లైనా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నిసార్లు ప్రయాణం చేసినా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ, తిరుపతి కానీ, నెల్లూరు కానీ, ఒంగోలు కానీ ఏ ప్రాంతానికి వెళ్ళినా మహిళ అనేవాళ్ళు బస్సు ఎక్కితే టికెట్ లేకుండా తీసుకుపోయే పథకాన్ని ప్రవేశపెట్టిన చంద్రబాబు నాయుడు దీవించండి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేద్దాం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి అంటే కావలిలో ఉన్న కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే చేయాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉంది అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఒక మంచి వ్యక్తిని మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర అభ్యున్నతి కోసం, ఈ దేశం కోసం, మన బిడ్డల జీవితాల కోసం, మన ఇంట్ల ముందు సిమెంట్ రోడ్ల కోసం, మన ఇంటి ముందు డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు పేదవాడుగా మిగిలిపోకూడదు, పేదవాడిని ధనవంతుడిగా చేయాలి, పేదవాడు కూడా సమానంగా ధనవంతులతో బతకాలంటే సమానత్వాన్ని తీసుకురావడం కోసం పూరీలనే ఉండకూడదు, చిన్న బిల్డింగ్లనే ఉండకూడదు, అందరూ సమానత్వంగా సుఖజీవనం సాగించాలంటే మంచి ఇల్లు కట్టుకునే విధంగా ఇవ్వాలంటే ఇవన్నీ కార్యక్రమాలు ఏదన్నా జరిగితే ఒక్క చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిందే తప్ప ఈ 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా జరగలేదు. కాబట్టి చంద్రబాబుని ఆశీర్వదించండి. చంద్రబాబు ప్రతినిధిగా, చంద్రబాబు తరపున, నేను మీ తరపున, చంద్రబాబు గారి తరపున మీ వద్దకు వచ్చాను ఎమ్మెల్యేగా. నన్ను ఎమ్మెల్యేగా ఓట్లేసి గెలిపిస్తే నేను ఓటేసి చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసుకుందాం, మనందరి జీవితాలు బాగుంటాయి. అందుకనే తెలుగుదేశాన్ని, సైకిల్ గుర్తుని ఆశీర్వదించండి, ఓటేయమని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. చాలా మంది ముస్లిమ్స్ ఉన్నారు కావలిలో, చాలా మంది ముస్లిమ్స్ ఈరోజు లోన్లకు నోచుకోవాలా, ఉద్యోగాలకి నోచుకోవాలా, మీ కాళ్ళ మీద మీరు నిలబడి నిరంతరం మెకానికలో, వెల్డింగో ఏదో ఒక పనులు చేసుకుని మీ కుటుంబాలు సాగుతున్నారు. కానీ మీకు ప్రభుత్వం చంద్రబాబు టైంలో ఏ రంజాన్ వచ్చినా తోఫా ఇచ్చేది, ఏ సంక్రాంతి వచ్చినా తోఫా వచ్చేది. మీ ఇంట్లో బిడ్డ ఉంటే ఆ బిడ్డకి పెళ్లి చేస్తుంటే కొంత ఆర్థిక సహాయం ప్రభుత్వం చేసేది, విదేశీ విద్యకు పోతుంటే ఆర్థిక సహాయం చేసేది, హజ్ యాత్రకు పోతుంటే ఆర్థిక సహాయం చేసేది. ఈ 5 సంవత్సరాల కాలంలో మీరందరూ కూడా ఆలోచించండి, ఏ ఒక్కటన్నా ముస్లింల కోసం ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి చేశాడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అందుకే తెలుగుదేశానికి ఓటేయండి, తెలుగుదేశం సైకిల్ గుర్తుపైన ఓటేసి తెలుగుదేశానికి మంచి మెజార్టీని ఇవ్వండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు మన ఇంట్లో 18 సంవత్సరాల ఆడపిల్ల ఉంది. ఆ పాపకి చదువుకునే వయసు, పాకెట్ మనీ అవసరం. తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా
చదువుకునే ప్రతి ఆడపిల్లకి కూడా ప్రతి నెల 1500 రూపాయలు పాకెట్ మనీ ఇస్తానన్న చంద్రబాబుని మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని కూడా దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇస్తున్నాడు, ఒక బిడ్డకి ఇస్తున్నాడు. కానీ ప్రతి ఇంట్లో 2 బిడ్డలు ఉన్నారు. ఒక బిడ్డకి చదివించి ఇంకొక బిడ్డకి చదువుద్దని చెప్పడం ఎంతవరకు ధర్మం? ఒకరికి డబ్బులు ఇచ్చి ఇంకొకరికి డబ్బులు ఇవ్వకపోవడం ఎంతవరకు ధర్మం? అందుకే చంద్రబాబు నాయుడు అంటున్నాడు, ఎంతమంది బిడ్డలు ఆ ఇంట్లో ఉంటే అంతమందికి సంవత్సరానికి 15,000 రూపాయల అమ్మఒడి కింద తల్లుల అకౌంట్లో ఇస్తాను. ఒకరు ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇస్తాన్న చంద్రబాబుని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఆయన ముఖ్యమంత్రి అవ్వాలంటే మీరు నన్ను అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపిస్తే నేను ఆయనకు ఓటేసి మీ అందరి తరఫున ఆయన ముఖ్యమంత్రిగా చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కావలి ప్రజలందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి గత 10 సంవత్సరాలుగా కావలి ఎమ్మెల్యే చేసిన దురాఘాతాలు, దౌర్జన్యాలు, అక్రమ సంపాదన, తన సంపాదనే ధ్యేయంగా అడ్డు పెట్టుకుని ఈ రోజు కావాలని దోచుకుంటున్న ప్రతాప్ రెడ్డి గారిని ఓడించి తెలుగుదేశానికి పట్టం కట్టి తెలుగుదేశం ఎమ్మెల్యేగా నన్ను గెలిపించమండి. నాతో పాటుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. 2 గుర్తు సైకిల్, అందుకనే సైకిల్ గుర్తు పైన ఓటేసి మమ్మల్ని అందరినీ కూడా మెజార్టీతో గెలిపించమని ఈ రోజున ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తూ, ఈరోజు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, అందరూ కూడా కలిసి ఒక రాక్షస పాలనకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధికి నోచుకున్నటువంటి రాష్ట్రాన్ని కాపాడాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని రక్షించుకోవాలనే అవసరంతో అందరూ ఏకమై ఈరోజు ప్రజల ముందుకు వచ్చాం. ఇటువంటి పరిస్థితి ఈ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి పరిస్థితి. అందుకనే నిన్నటి రోజున కూడా చూశారు, పోయినసారి కోడి కత్తి, ఈ ఇంకొక ఘాటు, కరెంటు ఆపుకొని కరెక్ట్గా ఆ టైంలో కరెంటు పోయేటట్టు చేసుకుని అట్ట గీసుకొని రాయితో మళ్ళా ఎవరో పెట్టారు. జగన్మోహన్ రెడ్డి వస్తుంటే ఇళ్ల ముందు చెట్లు కూడా నరికి పరదాలు కట్టి ప్రచారానికి వచ్చే జగన్మోహన్ రెడ్డిని కొట్టే మగోడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడా? అతను కొట్టు కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయి ఉంటే మళ్ళీ ఆయన కొట్టేవాళ్ళు కూడా ఉన్నారా? అంతటి దౌర్జన్యమైనటువంటి వ్యవస్థ ఆలోచించండి. కడపలో చూస్తే చిన్నాయిని చంపేశారు, ఇక్కడేమో నన్ను కొట్టారని మళ్ళీ నంగబలుగులు పలుకుతున్నాడు. పోయినసారి అంటే నమ్మాం. అందుకని విజ్ఞతతో ఆలోచించండి. కరెక్ట్గా ఎలక్షన్ వచ్చినప్పుడే కొడతారా? కొట్టేవండి. కరెక్ట్గా ఎలక్షన్ అప్పుడే వస్తుంది కొట్టాను నేను. మిగతా 4 సంవత్సరాల 11 సంవత్సరాలు నెలలో ఆయన కొట్టడానికి ఓడుకు గుర్తురాదు. అంటే ఎంతటి దుర్మార్గుడు! ఒక రాజుగా పరిపాలించే వ్యక్తి ప్రజల్ని మోసం చేయడానికి ఎంతటి దిగజారుతనానికి కూడా దిగుతాడో అదొక్కటే విజ్ఞతతో ఆలోచించి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారిని గౌరవించండి. అక్రమ కేసులు పెట్టినా, అక్రమంగా అరెస్ట్ చేసినా పొల్లెత్తు మాట్లాడకుండా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలి. నేను స్వచ్ఛందంగా వస్తాను అరెస్ట్ అయ్యని చెప్పి జైలుకు పోయి జైలులో కూడా దీక్ష చేసి అక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం బతికాడే తప్ప